తరుణ్ ఏం చేస్తున్నావు? అన్న ఒక బర్త్డే వీడియో ఎడిట్ చేసిన. ఓకే. సరే వస్తారా? ఓకే, ప్లే చేసారి. ఓకే, నైస్, బాగుంది. ఇట్లా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఎట్లా చేస్తావో ప్రాక్టీస్ అనేది? అన్న చేస్తా అన్న. ఈ బర్త్డే క్లిప్స్ తీసుకున్నా. ఓకే. బర్త్డే క్లిప్స్ తీసుకొని టైమ్ లైన్ మీకు తీసుకున్నా. ఓకే. 6 క్లిప్స్ ఏమో తీసుకున్నా. తర్వాత 5 ఫ్రేమ్స్కి నేను ఈ క్లిప్స్ యాడ్ చేసుకున్నా. ఓకే. ఒక క్లిప్కి ట్రాన్స్ఫార్మ్ యాడ్ చేసి ఓకే, జూమింగ్ జూమ్ అవుట్ ఎఫెక్ట్ ఇచ్చుకున్నా, కీ ఫ్రేమ్ ఇచ్చుకొని. ఓకే. అదొకటి కాపీ చేసి మిగతా 5 క్లిప్స్కి నేను కాపీ చేసిన. ఓకే. తర్వాత ఈ సోఫా సెట్ ఉంది అన్న. ఓకే. ఈ పైనుంచి రావడానికి నేను ఈ సోఫాని స్క్రీన్ షాట్ తీసుకొని ఫోటోషాప్కి వెళ్ళి ఓకే సోఫాని కట్ చేసుకొని ఓకే నేను ఇలా పైనుంచి రావడానికి మళ్ళీ కీ ఫ్రేమ్ ఇచ్చుకున్నా. ఓకే. మళ్ళీ అందులో ట్రాన్స్ఫార్మ్ అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని ట్రాన్స్ఫార్మ్ యాడ్ చేసి ఓకే బ్లర్ ఎఫెక్ట్ ఇచ్చుకున్నా. ఓకే. తర్వాత కింద ఒక స్మోక్ ఎఫెక్ట్ ఇచ్చుకున్నా. ఓకే. తర్వాత ఈ ఎఫెక్ట్ ఉంది అన్న. ఈ ఎఫెక్ట్ తీసుకొని మళ్ళీ ఒక అడ్జస్ట్మెంట్ తీసుకొని మిర్రరింగ్ అని ఒకటి యాడ్ చేసుకున్నా ఎఫెక్ట్. ఓకే. యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఈ ఒక్కొక్క లెటర్ రావడానికి మళ్ళీ అగైన్ ఫోటోషాప్లోకి వెళ్ళి ఓకే ఒక్కొక్క లెటర్ అనేది కట్ చేసుకొని మళ్ళీ సేమ్ అలానే యాడ్ చేసుకున్నా ఎఫెక్ట్లు. దాని దగ్గర సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చుకున్నాను. దాని తగ్గట్టుగా కింద సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు చూడడానికి ఎట్లా ఉంది అవుట్పుట్? బాగుంది అన్న. ఇవాళ ఎఫెక్ట్ దగ్గర సౌండ్ ఎఫెక్ట్ ఇస్తే ఎట్లా ఉంది విజువల్? ఆ ఎఫెక్ట్ తగ్గట్టు మనం సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చుకుంటే చూడడానికి మనకు కరెక్ట్ ఉంటుంది అన్న. ఓకే. ఓకే, అర్థమవుతుందా నీకు? ప్రాక్టీస్ చేస్తే బాగా ప్రాక్టీస్ చేస్తున్నావా? బాగా చేస్తున్నాను. ఓకే. ఓకే.